హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల సిలబస్లో వచ్చిన మార్పులు, కొత్తగా చేర్చిన అంశాల గురించి మాట్లాడదాం. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, హైప్ అనే బటన్ వస్తే దాన్ని కూడా నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో నోటిఫికేషన్ ఆల్ అని ఆన్ చేసి పెట్టుకోండి. అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో త్వరలో టెస్ట్ సిరీసెస్ను ఓపెన్ చేయబోతున్నాం. ఖచ్చితంగా మీరు అందులో నుంచి మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, సిలబస్ మార్పులపై ఒక కమిటీ వేసారు కదా. ఆ టీజీపీఎస్సీ సిలబస్లో మార్పులపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కమిటీ సిఫార్సుల ప్రకారం సిలబస్లో భారీగా మార్పులు అయితే ఏమీ లేవు. కేవలం జనరల్ స్టడీస్ పేపర్ 1లో కొన్ని అంశాలను మాత్రమే చేర్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2లలో మిగతా పేపర్లు అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర వంటివి యథాతథంగా ఉంటాయి. ఇక్కడ ఓన్లీ జిఎస్లో మాత్రమే చేంజెస్ జరిగినాయి. ఏమేమి చేంజెస్ జరిగినాయో నేను చూపిస్తానండి. విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి ఇందులో విపత్తుల నివారణ, ఉపశమన వ్యూహాలు అనే అంశాలను కొత్తగా జోడించారు. విపత్తుల నివారణ, ఉపశమన వ్యూహాలు, విపత్తు నిర్వహణ అనే కాన్సెప్ట్లో జిఎస్లో చేర్చడం జరిగింది. ఇక జాగ్రఫీలో భౌగోళ శాస్త్రాన్ని భౌతిక, సామాజిక, ఆర్థిక ఈ 3 విభాగాలుగా విభజించడం జరిగింది. తెలంగాణ జనాభా శాస్త్రం సిలబస్లో తెలంగాణ జనాభా శాస్త్రాన్ని కొత్తగా చేర్చారు. ఇక హిస్టరీలో చూస్తే గతంలో కేవలం సంస్కృతి, వారసత్వ సంపద వీటిపైనే ఎక్కువగా ప్రశ్నలు వచ్చేవి. కానీ ఇప్పుడు చరిత్రకు సంబంధించిన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కోణాలలో కూడా చదవాలని స్పష్టం చేయడం జరిగింది. ఎథిక్స్ మరియు సోషియాలజీ విభాగంలో వివిధ వర్గాల హక్కులు, అందరినీ కలుపుకుపోయే విధానాలపై కొత్త టాపిక్స్ యాడ్ చేయడం జరిగింది. ఈ విధంగా జిఎస్కి మాత్రం చేంజ్ చేయడం జరిగింది. మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఈ మార్పులు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిప్యూటీ ఈఓ, డైట్ లెక్చరర్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి అన్ని రకాల పోటీ పరీక్షల్లో జిఎస్ పేపర్ ఉంటుంది కదా, ఈ జిఎస్ పేపర్లో ఇవన్నీ కూడా చేంజెస్ జరిగినాయి. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఆల్రెడీ డిప్యూటీ ఈఓకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, డైట్ లెక్చరర్లకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. ఇవన్నిటికి కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. థ్యాంక్ యూ.